ఒకరి మీద ప్రేమ మరొకరి మీద ద్వేషంగా మారుతుందంటే ఇదే అనుకుంటా. ఎందుకంటే ఇవాళ రామోజీరావు గారు రాస్తున్నటువంటి వార్త ఇవాళ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక అద్భుతమైన టైం ఏంటి, ఒక్కసారి తెలంగాణలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ రోజున ఫ్రంట్ పేజీ పేపర్లు చూడండి ఎంత గొప్పగా రాసుకొచ్చారో. ఇవాళ ఇక్కడ రాసుకొస్తున్నది చూడండి, నిన్న కానీ ఇవాళ కానీ. అప్పుడు 2 రోజులు దాదాపుగా 3-4 రోజులు సీరియల్గా అంబేద్కర్ విగ్రహం యొక్క గొప్పతనం, అట్లాగే కేసీఆర్ దార్శనికత ఇవన్నీ ప్రస్తావించారు. అయినా కేసీఆర్ నేను గెలిపించుకోలేకపోయారు వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని గద్దె దించాలి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మీద ప్రేమ ఉంది. రామోజీరావు గారికి వైఎస్ కుటుంబానికి ఏం ఫ్యాక్షన్ గొడవ లేదు కదా. చంద్రబాబు గారిని సీఎం చేయడం అన్నటువంటిది రామోజీరావు గారు చేసుకొచ్చినటువంటి పని. ఎన్టీ రామారావుని గద్దె దించడం, చంద్రబాబుని గద్దెనెక్కించడం అన్నది రామోజీరావు గారు చేశారు. ఆ తర్వాత ఆయన గద్దెనెక్కడం వెనకాల రామోజీరావు గారి ఆశీస్సులు ఉన్నాయి. ఆ తర్వాత ఓడిపోవడానికి కూడా అదే రామోజీరావు గారికి సంబంధించినటువంటి స్వాత్కర్ష పెరిగిపోవడం కూడా కారణమే. కానీ తను గెలిపించింది గుర్తు చేసుకున్నారు, కానీ తన వల్ల ఆయన ఓడిపోతున్నాడు అన్నది మాత్రం మర్చిపోయారు, లేదా చంద్రబాబు పాలన వల్ల ఓడిపోయాడు. కానీ ఆ చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజన కారణంగా విభజన సందర్భంలో సరైన నిర్ణయం తీసుకోలేకపోవడం వలన విరక్తితో ఉన్న రాష్ట్ర అవసరాల కోసం ఆయనే కావాలంటే 2014లో ప్రజలు ఓటేసి గెలిపించారు. అది రామోజీరావు గారికి ఏం సంబంధం లే, ఎందుకంటే ఆ టైంలో రామోజీరావు గారు ఏమీ ఆయనకి ఫేవర్ చేసి పెట్టింది ఏం కాదు. రాష్ట్ర విభజన టైంలో అడ్డదిడ్డంగానే రాసుకొచ్చారు ఆయన. తనంతట తను గెలిచినటువంటి చంద్రబాబు గద్దె దిగడానికి మాత్రం కారణమైంది రామోజీరావు గారి ఈ స్వాత్కర్ష కథ, అలాగే పరద్వేష కథ. ఇప్పుడు అంతే, జగన్ని గద్దెనెక్కించడంలో రామోజీరావు గారి పాత్ర లేదు, గద్దె దించడంలో తన పాత్ర ఉండాలని కోరుకున్నారు. తద్వారా చంద్రబాబు గారు అధికారంలోకి వస్తే తనను గుర్తుపెట్టుకుని మరింతగా మళ్ళీ తన కష్టాలు తీరుస్తారన్నటువంటిది ఉంది. జగన్ మీద ప్రతీకారానికి రామోజీరావు గారి మీద ప్రతీకారానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నాలు చేసుకుంటూ వస్తున్నారు. ఒకళ్ళ ఆర్థిక మూలాలు ఒకళ్ళు దెబ్బతీయడానికి ప్రయత్నిస్తూ వస్తున్నారు. జగన్ ఆర్థిక మూలాలు దెబ్బతీయడానికి ప్రయత్నించి చివరికి అయినా తను నిలబడ్డాడు. ఇప్పుడు రామోజీరావు ఆర్థిక మూలాలు దెబ్బతీయడానికి తిను ప్రయత్నిస్తున్నాడు, అది తట్టుకోలేకపోతున్నారు. దాంతో రాసుకొచ్చేటువంటి వార్త వాన్ పిక్ గురించి. ఎప్పటి ఇవన్నీ కేసులు 10-12 ఏళ్ల క్రితం కేసులు. సిబిఐ కోర్టులో ఎందుకు తేల్చలేకపోతుంది, ఎందుకు వాదనలు చెప్పలేకపోతుంది అంటే తను పెట్టిన కేసుల్లో ఉన్నటువంటి డొల్లతనం తనకే తెలుసు కాబట్టి. ఒక పిటిషన్ కారణంగా శంకర్రావు అనేటువంటి ఆయన వేసినటువంటి ఒక పిటిషన్ ఆధారంగా విచారణ చేయమంటే సిబిఐ చేసేసి దీంట్లో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయండి. ప్రాథమిక ఆధారాలు ఉన్నప్పుడు దాన్ని కోర్టులో తేల్చాల్సినటువంటి ఇష్యూని కాస్త అరెస్టు అంతా చేసేసి తీరా చూస్తే వీళ్ళు ఎవరైతే లంచాలు ఇచ్చారని చెప్పారో వాళ్ళెవరు మేము లంచాలు ఇవ్వలేదన్నారు. పెట్టుబడులనే లంచాలుగా మీరు లెక్కేసుకోండి అని సిబిఐ చెప్పింది. ఆ రోజున సోనియా గాంధీ ఆదేశాల మేరకు జరిగినటువంటి కథ. మరి ఇప్పుడు ఆ కేసుల్లో సిబిఐ ఏం సాక్ష్యాలు చెప్తుంది, ఎవడొచ్చి సాక్ష్యం చెప్తాడు సిబిఐ పక్షాన? ఆ కేసులు కొట్టేయబడతాయి. కాబట్టి దాన్ని కవర్ చేసుకోవడానికి దశాబ్దాలుగా సాగతీత నడుస్తుంది. ఆ సాగతీత జగన్మోహన్ రెడ్డి చేయిస్తున్నాడు అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు. కానీ వాస్తవంగా సిబిఐకి తెలుసు ఆ కేసులు సరిగ్గా వాదనలు జరిగితే కొట్టివేయబడేయ 100కి 80 నుంచి 90 ఉంటాయి. ఎందుకు అంటే ఆ కేసులలో మేము నష్టపోయామని కానీ మేము లంచం ఇచ్చామని కానీ ఒక్కడు కూడా కంప్లైంట్ చేయాలి. వాళ్ళు ఒక చోట ప్రయోజనం పొందారు, ఇంకో చోట పెట్టుబడి పెట్టడమే లంచం అని చెప్తే అది అతి పెద్దదైనటువంటి కామెడీ అయిపోతుంది. కాబట్టి అది డ్రాగ్ అవుతుంది. కానీ అప్పటి కేసుల్ని ఇప్పుడు ప్రధానంగా ప్రొజెక్ట్ చేసుకొస్తూ జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ టార్గెట్ చేసుకొస్తున్నారు. పాత వార్తలు తిరిగి తీసుకొచ్చి ప్రస్తుతం జగన్ మీదన వ్యతిరేకత అన్నటువంటి విషగుళికని రోజువారీ సాగిస్తున్నారు.